హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కనెక్టివ్ టిష్యూలోని సెకండ్ టైప్ ఆఫ్ టిష్యూ, దట్ ఈస్ స్కెల్టల్ టిష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో స్కెల్టల్ టిష్యూ వచ్చేసి మనకి బాడీలో బోన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ బోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము స్కెల్టల్ టిష్యూలో మాట్లాడుకోబోతున్నాం. సో స్కెల్టల్ టిష్యూ ఏం చేస్తుందంటే చాలా వరకు వర్టబుల్ కాలం ఉన్నటువంటి యానిమల్స్ని వర్టిబ్రేట్స్ అని అంటాం. వీటిలో ఎండోస్కెల్టన్ లోపల ఉన్నటువంటి ఇన్నర్ స్కెలిటన్ని ఫామ్ చేస్తుంది స్కెల్టల్ టిష్యూ. ఎండోస్కెల్టన్ ఇట్ ఫార్మ్స్ ద ఎండోస్కెల్టన్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్ మీన్స్ ఇక్కడ కార్డేట్స్ బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్ని మనం వర్టిబ్రేట్స్ అని అంటాం. అంతేకాకుండా ఒక్కసారి ఊహించుకోండి, బాడీలో బోన్స్ లేకపోతే మన బాడీ ఎలా ఉంటుంది. మొత్తం అంతా కూడా మీట్ అంతా కూడా ఒక బౌల్, ఒక ముద్దలాగా పడి ఉంటుందన్నమాట. మనకంటూ ఒక పర్ఫెక్ట్ షేప్ కూడా ఉండదన్నమాట. బట్ మనకంటూ ఒక షేప్ ఉంది అంటే అది కేవలం స్కెల్టల్ టిష్యూ వల్ల అనమాట. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద బాడీకి సపోర్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ వచ్చేసి మనకు స్కల్ లోపల ఉంటుంది. బ్రెయిన్ని స్కల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ స్కల్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్. సో న్యాచురల్ హెల్మెట్ అనమాట స్కల్ అనేది, దేవుడిచ్చినటువంటి న్యాచురల్ హెల్మెట్. అంతేకాకుండా ఇదేం చేస్తుందంటే బోన్స్ మజిల్స్తో అటాచ్ అవ్వడానికి సర్ఫేస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ ద లోకోమోషన్. అయితే ఈ బోన్స్ వచ్చేసి మనకు సాఫ్ట్గా ఉన్నాయా లేకపోతే హార్డ్గా ఉందా అనే దాని ప్రకారము ఇట్ ఈస్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ కార్టిలేజ్ అండ్ వన్ ఈజ్ బోను. సో కార్టిలేజ్ ఫస్ట్ వన్ ఈజ్ కార్టిలేజ్. అంతకంటే ముందు మనం ఒకసారి మన హ్యాండ్ దగ్గర ఉన్న బోన్ని ఒకసారి టచ్ చేసి చూడండి. అంతేకాకుండా మన ఇయర్కి ఉన్నటువంటి బోన్ని టచ్ చేసి చూడండి. మీరు ఏదైనా డిఫరెంట్ నోటీస్ చేస్తారా? ఖచ్చితంగా మనం నోటీస్ చేస్తాం. ఏంటంటే బోన్ దగ్గర అంటే హ్యాండ్ దగ్గర ఉన్న బోన్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ అది దానికి బెండింగ్ నేచర్ అనేది ఉండదు. కానీ మన ఇయర్ దగ్గర బయట ఎక్స్టర్నల్ ఇయర్కి ఉన్న దగ్గర కార్టిలేజ్ ఆ బోన్ వచ్చేసి మనకు సాఫ్ట్గా ఉంటుంది. మనం అది బెండ్ కూడా అవుతుందన్నమాట. సో ఏదైతే సాఫ్ట్గా బెండ్ అవుతూ ఉందో దాన్ని కార్టిలేజ్ అని అంటాము. ఏదైతే రిజిడ్గా ఉందో, నాట్ ఫ్లెక్సిబుల్గా ఉందో అది వచ్చేసి బోన్ అనమాట. సో ఫస్ట్ మనం కార్టిలేజ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇట్ ఈస్ ఎ సాలిడ్. కార్టిలేజ్ ఈజ్ ఎ సాలిడ్ బట్ ఇట్ ఈస్ సెమీ రిజిడ్. అంటే ఇది సాలిడే కానీ ఇది ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ బెండింగ్ నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి సెమీ రిజిడ్ కనెక్టివ్ టిష్యూ అని అంటాం. అంతేకాకుండా కంప్రెషన్ని ఇది రెసిస్ట్ చేస్తుంది. తర్వాత మ్యాట్రిక్స్, దాని లోపల ఉన్న మ్యాట్రిక్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫిమ్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది బట్ సమ్వాట్ ప్లేయబుల్. సాలిడ్ అయినప్పటికీ కూడా కొంచెం దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దాన్ని మనం ప్లేయబుల్ అని అంటాం అనమాట. సో అంతేకాకుండా కార్టిలేజ్ యొక్క మ్యాట్రిక్స్లో మనకు కొల్లాజన్ ఫైబర్స్ కనిపిస్తాయి, ఎలాస్టిక్ ఫైబర్స్ కనిపిస్తాయి. ఎలాస్టిక్ ఫైబర్స్ వచ్చేసి మనకి ఎస్పెషలీ ఎలాస్టిక్ కార్టిలేజ్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు ఇంకా ఏం కనిపిస్తాయంటే మ్యాట్రిక్స్ సెక్రేటింగ్ సెల్స్ ఉంటాయి, వాటిని కాండ్రోబ్లాస్ట్ అంటాం. ఈ కాండ్రోబ్లాస్ట్ మ్యాట్రిక్స్ని సెక్రేట్ చేస్తాయి, అంటే కాండ్రిన్ని సెక్రేట్ చేస్తాయి అన్నమాట. ఈ కాండ్రోబ్లాస్ట్ అన్నీ కూడా కొన్ని ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేసెస్లో, ఖాళీ ప్రదేశాలలో ఓపెన్ స్పేసెస్లో ఉంటాయి. ఆ ఓపెన్ స్పేసెస్లో ఫ్లూయిడ్ ఉంటుంది. దట్ స్పేసెస్ ఆర్ నోన్ ఎస్ లాకూనే. అంతేకాకుండా ఈ కాండ్రోబ్లాస్ట్ వచ్చేసి యాక్టివ్ సెల్స్ అనమాట, మెచ్యూర్ సెల్స్. ఇవి ఏం చేస్తాయంటే కాండ్రిన్ అనే మ్యాట్రిక్స్ని సెక్రెట్ చేస్తాయి. బట్ ఇన్యాక్టివ్ సెల్స్ ఆఫ్ ద కార్టిలేజ్ ఆర్ నోన్ యాజ్ కాండ్రోసైట్స్ అనమాట. అంతేకాకుండా కార్టిలేజ్ చుట్టూ ఒక ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, దాన్ని పెరికాండ్రియం అంటాము. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కార్టిలేజ్. దీనికి పైన ఒక ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఉంది, దాన్ని మనము పెరికాండ్రియం అని అంటాం. అయితే కార్టిలేజ్ ఈజ్ ఏ వాస్కులర్ మీన్స్ ఇక్కడ బ్లడ్ సప్లై లేదు, బ్లడ్ వెజల్స్ లేవు కాబట్టి ఏ వాస్కులర్స్. కానీ మళ్ళీ దీనికి న్యూట్రియన్స్ ఎట్లా వస్తాయంటే ఇట్ ఈస్ న్యూరిష్డ్ బై ద డిఫ్యూజన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ద బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ ద పెరికాండ్రియం. కార్టిలేజ్లో మనకి ఎట్లాంటి బ్లడ్ క్యాపిలరీస్ కనిపించవు, కానీ బ్లడ్ వెజల్స్ కనిపించవు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ వాస్కులర్. బట్ న్యూట్రియన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే పెరికాండ్రియం నుంచి దీనికి అందుతాయి అన్నమాట. అంతేకాకుండా గ్రోత్, కార్టిలేజ్ పెరగడము, రీజనరేషను,
ఏవైనా సెల్స్ పాడవుతే వాటి ప్లేస్లో కొత్తవి రావడము, కార్టిలేజ్ రిపేర్, ఇవన్నీ కూడా మనకి పెరికాండ్రియల్ సెల్స్లో ఇక్కడ ఉండే సెల్స్, పెరికాండ్రియంలో ఉన్న సెల్సే అన్నీ చూసుకుంటాయి అన్నమాట. సో కార్టిలేజ్ ఈజ్ ఆఫ్ 3 types. దే ఆర్ హైలిన్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్ అండ్ ఫైబ్రస్ కార్టిలేజ్. సో కార్టిలేజ్ వచ్చేసి మనకు ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ 4 marks క్వశ్చన్ అనమాట. సో మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్టిలేజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ హైలిన్ కార్టిలేజ్. హైలిన్ కార్టిలేజ్ మనకి ఎలా ఉంటుందంటే కలర్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే బ్లూయిష్ వైట్ అనమాట. అంటే మీకు టెక్స్ట్ బుక్లో ది డయాగ్రామ్ చూస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు ఏ కలర్లో ఉంది, బ్లూయిష్ వైట్గా ఉంటుంది. అంతేకాకుండా ట్రాన్స్కులెంట్ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి గ్లాస్ లైక్ స్ట్రక్చర్. గ్లాస్లో మనం ఏ విధంగా అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఆ విధంగా మనకి ఇది ట్రాన్స్కులెంట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ బ్లూయిష్ వైట్ ఇన్ కలర్ అనమాట. సో బ్లూయిష్ వైట్, ట్రాన్స్కులెంట్ అండ్ గ్లాస్ లైక్ కార్టిలేజ్ అనమాట. అంతేకాకుండా ఇందులో మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే హోమోజీనస్ మీన్స్ అంతా ఇక్కడ ఉండే మ్యాట్రిక్స్ అంతా కూడా సేమ్ కైండ్, ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని హోమోజీనస్ అని అన్నాడు. అంతేకాకుండా మనకి మ్యాక్సిమం హైలిన్ కార్టిలేజ్లో ఫైబర్స్ అనేవి కనిపించవు, ఒకవేళ ఉన్నా కూడా చాలా వీక్గా ఉంటాయి. అంటే చాలా వీక్ కొల్లాజన్ ఫైబర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉండదు, వీక్ కార్టిలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ ఇచ్చినాడు ఇట్ ఈస్ ద వీకెస్ట్ కార్టిలేజ్ ఆఫ్ ఆల్ ద కార్టిలేజ్. 3 typesలో ఇది చాలా వీకెస్ట్ అనమాట. హైలిన్ కార్టిలేజ్ ఈస్ ద వీకెస్ట్ బట్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ టైప్. అందరికంటే ఎక్కువగా బాడీలో ఉండేటువంటి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కార్టిలేజ్ వచ్చేసి హయాలిన్ కార్టిలేజ్ అనమాట. దీనికి వచ్చేసి పెరికాండ్రియం ఉంటుంది, పెరికాండ్రియం ఈజ్ ప్రెసెంట్, బట్ ఆర్టికులర్ కార్టిలేజెస్లో తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో మనం పెరికాండ్రియం చూడొచ్చు. ఆర్టికులర్ కార్టిలేజెస్ అంటే బాడీలో జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి కార్టిలేజెస్ మాత్రం అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉండే హైలిన్ కార్టిలేజ్లో మనకు పెరికాండ్రియం అనేది కనిపించదు. అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే హైలిన్ కార్టిలేజ్ ఎంబ్రియానిక్ స్టేజ్లో స్టేజ్లో వచ్చేసి లోపల ఇన్నర్ స్కెల్టన్ ఫామ్ చేస్తుంది. ఎవరిలో? బోనీ వర్టిబ్రేట్స్లో, వర్టబుల్ గాలం ఉన్నటువంటి బోనీ వర్టబ్రేట్స్లో ఎండోస్కెల్టన్ని ఫామ్ చేస్తుంది హైలిన్ కార్టిలేజ్. సైక్లోస్టోమ్లో ఎండోస్కెల్టన్ వచ్చేసి హైలిన్ కార్టిలేజ్తోనే తయారవుతుంది. కార్టిలేజినస్ ఫిషెస్లో కూడా ఎండోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్. అంతేకాకుండా ఇంకా మనకు ఆర్టికులర్ కార్టిలేజెస్ని ఫామ్ చేస్తుంది ఇది హైలిన్ కార్టిలేజ్. అంటే లాంగ్ బోన్స్ ఫ్రీ సర్ఫేసెస్ని జాయింట్స్ దగ్గర ఉన్న ఫ్రీ సర్ఫేసెస్ అంతా కూడా హైలిన్ కార్టిలేజెస్తో తయారై ఉంటాయి. అంతేకాకుండా కోస్టల్ కార్టిలేజెస్, రిప్స్ ఉంటాయి కదా, స్టెర్నల్ పార్ట్, మన రిప్స్ని కలుపుతూ మధ్యలో స్టెర్నమ్ అని ఉంటుంది. ఆ స్టెర్నమ్ పార్ట్స్ ఆఫ్ ద రిప్స్ అన్నీ కూడా మనకి కోస్టల్ కార్టిలేజెస్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్. అంతేకాకుండా ఎపిఫైసియల్ ప్లేట్స్, బోన్లో ఎపిఫైసియల్ పార్ట్ ఉంటుంది. దట్ ఎపిఫైసియల్ ప్లేట్స్ ఆర్ మేడప్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్. అంతేకాకుండా నాసల్ సెప్టల్ కార్టిలేజ్, మన నోస్ ఉంది కదా, నోస్కి టూ హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్కి మధ్యలో ఒక సెప్టమ్ ఉంది. సెప్టమ్ ఈజ్ డివైడ్ చేసేదాన్ని సెప్టమ్ అంటాం. ఇక్కడ నోస్ని డివైడ్ చేస్తూ ఆ 2 హోల్స్ని డివైడ్ చేస్తూ ఒక మధ్యలో ఒక వాల్ అడ్డుగా ఉంది కదా, దట్ మీరు దాన్ని టచ్ చేసి చూస్తే మీకు ఎలా ఉంటుందంటే అది బోన్ బట్ ఇట్ ఈస్ సాఫ్ట్. దట్ బోన్ ఈజ్ నోన్ యాజ్ నాట్ బోన్, ఇట్ ఈస్ ఏ కార్టిలేజ్ అనమాట. అది హైలిన్ కార్టిలేజ్, నాసల్ సెప్టల్ కార్టిలేజ్ అంటాము. అంతేకాకుండా ఇంకా మన ట్రాకియా ఉంది కదా, విండ్ పైప్ ఉంది కదా, ఆ విండ్ పైప్ మీద సి షేప్డ్ రింగ్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్. అంతేకాకుండా బ్రాంచి, తర్వాత లారిన్స్ దగ్గర ఉన్న కార్టిలేజెస్ అన్నీ కూడా దేంతో తయారై ఉంటాయంటే హైలిన్ కార్టిలేజ్. సో ఇట్ ఈస్ ద వీకెస్ట్ కార్టిలేజ్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆల్ ద కార్టిలేజెస్ అనమాట. ఎందుకు వీక్గా ఉంటుందంటే బికాస్ ఇట్ ల్యాక్స్ కొల్లాజన్ ఫైబర్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి హైలిన్ కార్టిలేజ్ ఈజ్ ద వీకెస్ట్ కార్టిలేజ్. కానీ బాడీలో ఎక్కువగా ఉండే కామన్ టైప్ ఆఫ్ కార్టిలేజ్ వచ్చేసి హైలిన్ కార్టిలేజ్. నెక్స్ట్ ద సెకండ్ టైప్ ఆఫ్ కార్టిలేజ్ ఈస్ ద ఎలాస్టిక్ కార్టిలేజ్. నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు చెప్తా ఉంది. సో ఈ కార్టిలేజ్కి ఏ నేచర్ ఉంటుందంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. ఎలాస్టిసిటీ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఫైబర్స్ ఉన్నాయంటే ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి. సో ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే ఈ కార్టిలేజెస్కి ఎలాస్టిసిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ కార్టిలేజ్ ఎలా ఉంటుందంటే ఎల్లోయిష్గా ఉంటుంది, ఎందుకంటే ఎలాస్టిక్ ఫైబర్స్ ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి ఎలాస్టిక్
ఎల్లో కలర్ ఎలాస్టిక్ కార్టిలేజ్ వచ్చేసి ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మ్యాట్రిక్స్లో మనం చూసినట్లయితే ఎక్కువ ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. దీంతోపాటు కొల్లాజన్ ఫైబర్స్ కూడా ఉంటాయి. అంటే కొల్లాజన్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్గా ఉంది, అంతేకాకుండా ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఎలాస్టిసిటీ కూడా ఉంది. సో అందుకే చూడండి, ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎలాస్టిసిటీ. కొల్లాజన్ ఫైబర్స్ ఉన్నందుకు స్ట్రెంగ్త్ వస్తూ ఉంది, అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నందుకు ఎలాస్టిసిటీ కూడా ఉంది. ఎలాస్టిసిటీ మీన్స్ దానికి సాగేటటువంటి నేచర్ ఉంది కాబట్టి ఎలాస్టిసిటీ అంటాం. సో ఇక్కడ కూడా మనకి పైన ఉండే పెరికాండ్రియం కూడా ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పెరికాండ్రియం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ మనం చూడొచ్చు అంటే మన ఎక్స్టర్నల్ ఇయర్ బయట పిన్నే ఉంటుంది కదా, దట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలాస్టిక్ కార్టిలేజ్. మన చెవులో ఒక ట్యూబ్ ఉంటుంది, దట్ ట్యూబ్ ఈజ్ నోన్ యాజ్, అది మౌత్లోకి ఓపెన్ అవుతుంది, యూస్టాచియన్ ట్యూబ్ అంటాము. అండ్ అంతేకాకుండా విండ్ పైప్లోకి ట్రాచియాలోకి ఫుడ్ ఎంటర్ కాకుండా ఆపేటటువంటి ఒక లిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దట్ ఈస్ ఎపిగ్లాటిస్. ఆ ఎపిగ్లాటిస్ కూడా మనకి ఎలాస్టిక్ కార్టిలేజ్తో తయారై ఉంటుంది. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడవచ్చు. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇది పెరికాండ్రియము. దీస్ ఎంప్టీ స్పేసెస్ ఆర్ నోన్ యాజ్ లాకునే. అండ్ ఇక్కడ ఫైబర్స్ ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద కాండ్రోసైట్స్. మీకు టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ ఒకసారి నేను చూపించబోతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈస్ పెరికాండ్రియం, దిస్ ఈస్ లాకునా, అండ్ దీస్ ఆర్ ద ఎల్లో ఫైబర్స్, అండ్ దిస్ ఈస్ కాండ్రోసైట్. దిస్ ఈస్ ద ఎలాస్టిక్ కార్టిలేజ్. సో ఈ కార్టిలేజ్ వచ్చేసి మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, అంతేకాకుండా ఎలాస్టిసిటీ కలిగి ఉంటుంది. అండ్ ద లాస్ట్ టైప్ ఆఫ్ కార్టిలేజ్ ఇస్ ద ఫైబ్రస్ కార్టిలేజ్. ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. దీస్ ఆర్ ద కొల్లాజన్ ఫైబర్. చాలా ఎక్కువగా ఉంటాయి, కట్టలుగా ఉంటాయి, బండల్స్గా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద కాండ్రోసైట్. దీస్ ఎంప్టీ స్పేసెస్ ఆర్ నోన్ యాజ్ లాకునే. సో ఇక్కడ కొల్లాజన్ ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ అనమాట. ఫైబర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్. సో ఫైబ్రస్ కార్టిలేజ్ మ్యాట్రిక్స్లో మనం ఏం చూడొచ్చు అంటే కొల్లాజన్ ఫైబర్స్ బండల్స్గా ఉంటాయి. నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పెరికాండ్రియం అనేది ఉండదు. దీనికి పెరికాండ్రియం ఉంది, బట్ పెరికాండ్రియం ఈజ్ అబ్సెంట్ ఇన్ ద ఫైబ్రస్ కార్టిలేజ్. సో ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. 3 టైప్స్లో స్ట్రాంగెస్ట్ ఎవరంటే ఫైబ్రస్ కార్టిలేజ్. ఎందుకు స్ట్రాంగెస్ట్ అంటే కొల్లాజన్ ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్. మనం ఈ ఫైబ్రస్ కార్టిలేజ్ని ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే ఇంటర్వర్టబుల్ డిస్క్స్, బ్యాక్ బోన్కి ఉన్న చిన్న బోన్స్ ఉన్నాయి కదా, చిన్న బోన్స్ అన్నీ కలిసి మనకు పెద్ద బ్యాక్ బోన్ ఫామ్ అయింది. దోస్ స్మాల్ బోన్స్ని మనం వర్టబుల్ డిస్క్స్ అని అంటాము. వాటికి మధ్యలో ఒక డిస్క్కి ఇంకో డిస్క్కి మధ్యలో ఉండేటువంటి కార్టిలేజ్ ఏది అంటే ఫైబ్రస్ కార్టిలేజ్. అంతేకాకుండా ప్యూబిక్ సింఫైసిస్ ఆఫ్ ద పెల్విక్ రీజన్లో ఉన్న ప్యూబిక్ సింఫైసిస్లో మీకు ఇది చూపిస్తాను. ప్యూబిక్ సింఫైసిస్ ఎక్కడ ఉంటుందో. అంతకంటే ముందు మీరు టెక్స్ట్ బుక్, మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫైబ్రస్ కార్టిలేజ్ ఎలా ఉందో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫైబ్రస్ కార్టిలేజ్. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా రకాల చాలా ఫైబర్స్ ఉన్నందువలన దీనికి ఇది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అందరికంటే. సో ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద కార్టిలేజ్. సో ప్యూబిక్ సింఫైసిస్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది పెల్విక్ బోను, మన నడుము దగ్గర ఉండే బోన్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఈ బోను మధ్యలో కలుస్తూ ఉంది కదా, ఇక్కడ బ్లూ కలర్లో మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ద ప్యూబిక్ సింఫైసిస్. ఇక్కడ కూడా మనకు ఏ కార్టిలేజ్ కనిపిస్తుంది అంటే ఫైబ్రస్ కార్టిలేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఫైబ్రస్ కార్టిలేజ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఆఫ్ ఆల్ ద cartilages. This is very important question for the IP examination, so please concentrate on this question. Thank you for watching my video.